దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈ యొక్క పరిశుద్ధాత్మ కూడికలో మనం ఉంటూ ఉన్నాం. ఈ దినం ప్రభు ఆత్మదేవుడు మనతో మాట్లాడి తన స్వరం మనకి వినిపించినట్లుగా అందరం కూడా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉందాం. దేవుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు. ఈరోజు దేవుని ఆత్మ ఏమై ఉన్నది అన్న భాగములో దేవుని పరిశుద్ధాత్మ కృపకు మూలమగు ఆత్మ అయ్యున్నది. దేవుని ఆత్మ, దేవునికి స్తోత్రం. పైన రాసుకోండి, దేవుని ఆత్మ కృపకు మూలమగు ఆత్మ, లేక కృపకు ఆధారమగు ఆత్మ అని రాసుకోండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదవండి. హెబ్రీ పత్రిక ఇట్లుండగా 10వ అధ్యాయం 29వ వాక్యం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా ప్రభు మాటలు ఆలకిందాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు రాయబడి ఉన్నది, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడతాడు మీకు తోచును అని రాయబడి ఉంది. దేవుని యొక్క శిక్ష, దేవుని తీర్పు అనేది వారి మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆమేన్. దేవుని కుమారుని ఒక వ్యక్తి తన పాదములతో తొక్కుతున్నాడు. చాలామంది దేవుని కుమారుడు అనే యేసుక్రీస్తు ప్రభువుని, ఆ ప్రభు కార్చిన రక్తాన్ని తొక్కటం అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి అగౌరవపరుచుట, దేవుణ్ణి ధిక్కరించుట, దేవుణ్ణి తృణీకరించుట. దేవుని గురించి కొంతమంది తెలుసుకొని కూడా దేవుణ్ణి ఏం చేస్తారు చెప్పండి? దేవుని వాక్యాన్ని తొక్కుతున్నారండి. ఏం చేస్తున్నారు? వాక్యాన్ని కొంతమంది బైబిల్ తొక్కుతున్నారు. యేసు ప్రభు రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని కృపను తృణీకరిస్తూ ఉన్నారు. చాలామంది దేవుని కృపను దూషిస్తూ ఉన్నారు. కృపకు మూలమగు ఆత్మని, దేవుని కృపకు మూలమగు ఆత్మని తిరస్కరిస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. దేవుని యొక్క తీర్పు వారికి చాలా ఘోరంగా, కఠినంగా ఉంటుంది. ఆమేన్. బుద్ధిపూర్వకంగా తెలిసి ఒక వ్యక్తి దేవుని గ్రంథాన్ని త్రొక్కినా, దాన్ని దేవుని యొక్క గ్రంథాన్ని త్రొక్కినా, దాన్ని చించినా, దేవుని తీర్పు, దేవుని శిక్ష వారి మీదకి వచ్చింది. ఆమేన్. ప్రభు యొక్క రక్తాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభు రక్తాన్ని ఏం చేస్తున్నారట? అపవిత్రమైన దానిగా ఎంచుతున్నారు. అంటే నువ్వు యేసు రక్తం మీద ఆధారపడలేదు, ఇంకా వేటి మీద ఆధారపడుతున్నావు అంటే నువ్వు యేసు రక్తాన్ని అపవిత్రమైన దాన్ని ఎంచుతున్నావు. పుణ్యం చేస్తే నీకు పరిశుద్ధత వచ్చేది. మేకలు, కోళ్ళు, కుక్కలు కోస్తే మీకు పరిశుద్ధంగా మార్చబడలేవు. యేసు రక్తము ద్వారానే ప్రతి వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. నువ్వు దీన్ని తృణీకరిస్తున్నావు, దీన్ని పక్కన పెట్టి అది చేస్తే దేవుని రక్తాన్ని నువ్వేం చేసినట్లు? అపవిత్రమైన దానిగా నువ్వు ఎంచినట్టే కదా. దేవుని రక్తానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, ఘనతను నువ్వు ఇవ్వట్లేదు.
ఇవ్వకపోతే ప్రభు రక్తం, మనం తీసుకునే ప్రభు రక్తం ఉందండి, దానికి క్రమంగా మనం ఆచరిస్తూ మనం పాటిస్తూ ఉండాలి. దాని విషయంలో కూడా నిర్లక్ష్యంగా మనం దాన్ని పాలు పొందకపోతే ప్రభు శరీరం ప్రభు రక్తంలో కూడా మనం ఏం చేసినట్లు, దాన్ని మనం కూడా అపవిత్రంగా ఏం చేస్తున్నట్లే కదా. దాన్ని నిర్లక్ష్యం చేస్తే దాన్ని నువ్వు అపవిత్రంగా ఎంచుతున్నావు. దేవుని రక్తాన్ని అవమానిస్తున్నావు. రక్తానికి ఇవ్వాల్సిన ఘనత విలువ నువ్వు ఇవ్వటం లేదో. దేవుని తీర్పు ఉంటుంది, జాగ్రత్త. దేవుని గ్రంథాన్ని, ప్రభువుని త్రొక్కిన, కుమారుడైన యేసుక్రీస్తును త్రొక్కిన, ఆ గ్రంథమును బైబిల్ను తొక్కినా చింపిన, యేసు రక్తానికి ఇవ్వవలసిన ఘనతను నువ్వు ఇవ్వకపోయినా, అంతేకాదు దేవుని పరిశుద్ధాత్మను చాలామందికి తెలిసి తెలియక చాలామంది దూషిస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుని ఆత్మను దూషించే వారికి ఈ తరమైన రాబో తరమైన క్షమాపణ ఉండదు. ఆమేన్. నేనుగా చెప్పేది, బైబిల్ చెబుతుంది అన్నమాట. దేవుని ఆత్మను దూషిస్తేనంటండి, చెప్పండి, ఈ తరమైనను రాబో తరములోనైనా వారికి పాప క్షమాపణ అది ఉండదు. పాపక్షమాపణ లేని పాపం ఏదైనా ఉందా అంటే దేవుని ఆత్మ విషయంలో దూషించే వారికి ఏమండి పాపక్షమాపణ లేదు అని బైబిల్ చెబుతుంది. మరణకరమైన పాపమై ఉండొచ్చు ఇది. ఆమేన్. మరణకరము కాని పాపము కలదు, మరణకరమైన పాపము కలదు. దేవుణ్ణి దూషించినోడికి, దేవుని ఆత్మను దూషించినోడికి ఒకవేళ ఆయన కరుణిస్తే తప్పించి, ఆమేన్ చెప్పండి. ఎవరు కరుణిస్తే? ఆయన కరుణిస్తే తప్పించి బైబిల్లో రాయబడిన రీతిగా ఈ తరమైన రాబోవు యుగమందైన వారికి ఏమి లేదు, పాపక్షమాపణ లేదట దేవుని ఆత్మను దూషిస్తే. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనం గుర్తించాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈరోజు పాఠం దేవుని కృపకు మూలమగు ఆత్మను మనం ఏం చేయకూడదంట చెప్పండి? దూషించకూడదు, తిరస్కరించకూడదు. దేవుని తీర్పు అనేది ఉంది. కృపకు మూలమగు ఆత్మ అని రాయబడి ఉంది. ఏ ఆత్మ? కృపకు మూలమగు, కృపకు ఆధారమగు ఆత్మ. చెప్పండి అందరూ, కృపకు ఆధారమగు ఆత్మ. మళ్ళా చెప్పాలి, కృపకు ఆధారం ఆత్మ, కృపకు ఆధారమగు, కృపకు మూలమగు ఆత్మ. కృపకు మూలమే, కృపకు ఆధారమే ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మే కృపిస్తాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పొందుకుంటాం. కృపకు మూలమగు ఆత్మ, కృప ఆత్మ. ఏ ఆత్మ? కృప ఆత్మ అనండి. కృపాత్మ, కృపాత్మ, కృపకు మూలమగు ఆత్మ, కృపకు ఆధారమగు ఆత్మ. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ మనకి కావాలి. ఆ ఆత్మ మనం కలిగి ఉంటేనే కృప మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. కృప కలిగి ఉంటాం, కృప కలిగి ఉంటాం. ఆ కృప మనకు తోడుగా ఉంటుంది. కృపకు ఆధారమగు ఆత్మ మనం కలిగి ఉంటే కృప కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుని కృప మనకెప్పుడు ఉంటుంది తోడుగా. దేవునికి స్తోత్రం. చూడండి, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను. కృప ద్వారా ఏం జరుగుతుంది? కృప ఎవరికి? కృప ద్వారా ఏం జరుగుతుంది? కృప ద్వారా ఏం జరుగుతుంది అన్న విషయాలు మనం చూద్దాం ఒకసారి. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగు
నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను. ఆమేన్. గమనించినట్లయితే కృప మనల్ని పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించినట్లుగా సహాయపడుతుంది. చెప్పండి అందరూ. కృప ఈ లోకంలో ఎలాగా పరిశుద్ధులుగా జీవించేలాగా సహాయపడుతుంది. కృపకు మూలమగు ఆత్మ, ఆ కృపకు మూలమగు ఆ ఆత్మ మనకి ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించేలాగా సహాయపడుతుంది. పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అధికముగా అపరిమితంగా విస్తరిస్తుంది. నోవహు దినాల్లో ప్రియులారా చాలా భయంకరమైనటువంటి సందర్భాలు. ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా ఘోరమైన పాపము, ఆ దినముల్లో అందరూ పాపము చేసి చాలా దేవునికే విసుగును కోపాన్ని పుట్టించారండి. ఎందుకు ఇలా చేశానా జనాన్ని అని అంతగా ఆయన విసుగు చెందాడు. ప్రజలు బట్టి ఏడిచాడు, వాళ్ళ బట్టి దుఃఖపడ్డాడు, వాళ్ళ బట్టి. ఆమేన్. అసలు ఎందుకు వీళ్ళని పుట్టించానా అని చెప్పేసి వేదన పడి, లేదు వీళ్ళందరినీ కూడా ఏం చేస్తాననుకున్నాడు, అందరినీ జలప్రలయాన్ని రప్పించి అందరిని కూడా నాశనం చేసేస్తాను. ఎందుకంటే వీరు హృదయమందు చెడిపోయిన ప్రజలు. వాళ్ళ హృదయం బాల్యం నుండి చెడుతనంతో నింపబడిపోయింది. భూలోకమంతా చెడుతనంతో నింపబడిపోయింది కనుక వీరిని నాశనం చేస్తానని చెప్పేసి అన్నాడు. కానీ ఆ రోజుల్లో నీతిగా పరిశుద్ధంగా జీవిస్తున్న వ్యక్తి ఉన్నాడు. అతని పేరు నోవహు. ఆమేన్. ఆదికాండము 6:8 అతడు కృప పొందాడంట. ఎందుకు పాపం చేయకుండా కృప పొందాడు దేవుని దగ్గర. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించేలాగా కృపను పొందుకున్నాడు దేవుని దగ్గర. నోవహు 6:8 చదువయ్యా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎవరి దృష్టి యందు? అది కృప పొందినవాడుగా ఉన్నాడు కాబట్టి అతడు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఆ దినాల్లో అందరు అపవిత్రులై జీవిస్తున్న దినాల్లో ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరు మనసు వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఆ దినాల్లో నీతిగా పరిశుద్ధంగా నిందారహితంగా దేవుళ్ళు నడిచిన వ్యక్తి నోవహు. ఆమేన్. అలా జీవించడానికి గల కారణం అతడు కృప పొందినవాడు. చెప్పండి. కృప పొందినవారు. కృప పొందిన వారు ఎలా ఉంటారు? పరిశుద్ధంగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ఆ కృపకు మూలమగు ఆత్మ వారిని ఏం చేస్తుంది? పరిశుద్ధంగా జీవించులాగున సహాయపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కృప మనల్ని ఏం చేస్తుందో మరొక విషయాన్ని నేను మీతో మాట్లాడతాను. నూట 19వ కీర్తన 159వ వచనాన్ని చూడండి. 119వ కీర్తన 159. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. ఆమేన్. ఆమేన్. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము అంటే కృప ఏం చేసిద్దని అర్థం? బ్రతికించిద్ది అని. ఆమేన్ చెప్పండి. బ్రతికియున్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికియున్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. బ్రతికి ఉన్నామంటే ఆయన కృపే. దేవునికి స్తోత్రం. జీవిస్తున్నామంటే
ఆయన కృపే. కాబట్టి ఇప్పుడు కృప కావాలా? ఆ కృపకు మూలమగు ఆత్మ కావాలా? ఆ కృపకు మూలమగు ఆత్మ దేవుడే మనకేమిస్తాడు? కృప. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కృపయు అంటారు. ఎవరు కృపయు? యేసుక్రీస్తు కృప. యేసుక్రీస్తులోనే కృప ఉంది. స్తోత్రం చెప్పండి. యేసు రక్షిస్తాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. హల్లెలూయా. అభిషక్తుడు కృపిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కృపిస్తాడు మనకి. కృప. పరిశుద్ధాత్మ ఆదరణ అంటే పరిశుద్ధాత్ముడు కృపే, పరిశుద్ధాత్ముడు ఆదరణ కూడా ఇస్తాడు. ముందు కృప ఆదరణ కూడా ఇచ్చింది. ఆ విషయాలు మీకు ముందు తెలియజేస్తాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు కృప మనల్ని బ్రతికిస్తుంది కూడా అండి. దేవుని ఆత్మ మనల్ని, దేవుని కృప మనల్ని బ్రతికిస్తుంది. దేవుని ఆత్మ వలన బ్రతికిన వారై, హెచ్కేల్ గ్రంథంలో వారు ఏం చేయబడ్డారంటే దేవుని ఆత్మ వారు ఏం చేసింది? బ్రతికించిందంట. దేవుని ఆత్మ వల్ల బ్రతికించింది. దేవుని కృప మనల్ని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. కృపకు మూలమగు ఆత్మ మనల్ని బ్రతికిస్తుంది. ఈ లోకంలో బ్రతికిస్తుంది, కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్రతికిస్తుంది, చావకుండా మనల్ని బ్రతికిస్తుందండి. అనేక మరణాలు, అనేక అపాయాలు సంభవిస్తున్న దినాల్లో మనల్ని ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తూ కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కృప మనల్ని బ్రతికిస్తుంది. అనేక సార్లు దైవజనులు కూడా కృప బ్రతికించింది. దేవుని కృప బ్రతికించింది. అనేక మందిని, అనేక బిడ్డలను అనేక పర్యాయాలు దేవుని కృప బ్రతికిస్తూ వస్తుంది. ఆయన కృపను మనం వేడుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థించు ప్రతి వారికి కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కృప ఎవరికి అని టైటిల్ పెట్టుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. కృప ఎవరికి. ఇప్పుడు నేను కృప ఎవరికి అనే సందేశం కాదు చెప్పేది, కృప ఏం చేస్తుంది అన్న విషయాలు మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. కృప ఎవరికి? ప్రార్థించే వారికి కృప, భయభక్తులు కలిగిన వారికి కృప, కనిపెట్టు వారికి కృప, ఇలా ఉంటుంది అన్నమాట. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఎవరికి కృప అన్న విషయాలు ఈ రాత్రి నేను చెప్పదలుచుకోలేదు, కానీ సింపుల్గా మీకు కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇప్పుడు కృప ఏం చేస్తుంది, కృప ద్వారా ఎలా ఉంటారు, ఎలా జీవించగలుగుతారు అన్న విషయాలు మీతో మాట్లాడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. కృప పరిశుద్ధంగా జీవించేలాగా సహాయపడుతుంది. 1. 2, కృప మనల్ని బ్రతికింప చేస్తూ ఉంది ఈ లోకంలో. ఆమేన్. చావకుండా, మరణం సంభవించకుండా మనల్ని ఆ కృప ఏం చేస్తుందండి? బ్రతికిస్తూ ఉంటుంది అనుక్షణం. అయ్యా నీ కృప అయ్యా, ఇప్పుడు దాకుండా నీ కృప అయ్యా. కరోనా కాలంలో అనేక మంది చనిపోయారు, ఇంకా మనల్ని బ్రతికించి ఉంచారు. ఎందుకు? ఆయన బ్రతికించి ఆయన సన్నిధిలో స్తుతింపజేస్తుంది. ఏంటది? దేవుని కృపయే. హల్లెలూయా. పెద్దోళ్ళు పోయారు, ఏమండి, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎందుకు? ఇంకా ఆయన మహిమపరచాలని, ఆయన ఆరాధించి ఇంకా సంపూర్ణంగా మనం ఒకవేళ మారాలనేమో. ఆమె చెప్పండి. ఇంకా నువ్వు మారాలని దేవుడు ఉంచాడేమో. ఆమేన్. నువ్వు రాకడానికి దేవుడు రాకడ సిద్ధపడలేదేమో, అందుకోసమే ఇంకా నువ్వు మారతావేమో అని, మార్పు చెందుతావేమోనని ఇంకా నేను బ్రతికుంచి ఉంచాడేమో. నరకాను పోతావు డైరెక్ట్గా చెప్పేసి అలా పోకుండా. ఆమె చెప్పండి. అంతేనా అండి? నువ్వు ఆ స్థితిలోనే ఉంటే, చచ్చిపోతే కరోనాతో నరకంలో పోతావని, ఇంకా నువ్వు మారాలని, ఇంకా నువ్వు యేసు రూపులోకి, ఎవరి రూపులోకి? సైతాన్ రూపులోకి, యేసయ్య రూపులోకి మనం మారాలని ఇంకా బ్రతికించి ఉంచాడండి మనల్ని. హల్లెలూయా. ఇంకా ఏ లోపాలు ఉన్నాయో మళ్ళీ అవి సరి చేసుకొని, చెప్పట్లా మీరు, సరి చేసుకొని పరిశుద్ధపరచుకొని, ఇంకా ఆత్మతో నింపబడి
సంఘములో దేవుని కొరకు సాక్షులుగా ఒక స్థిరమైన బలమైన విశ్వాసిగా నువ్వు ఎదగాలని దేవుడు ఇంకా చెప్పరా అండి, ఇంకా నిన్ను బ్రతికించుంచాడేమో. ఆమె బ్రదర్ సిస్టర్ నిన్ను బ్రతికించుంచాడేమో. ఎందుకోసం? ఇంకా 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 నువ్వు ఆయన సమరూపులకు నువ్వు మార్చబడాలని ఇంకా దేవుడు ఆయన ఆలస్యం చేస్తూ నీ పట్ల తన కృప ఇస్తున్నాడు. ఆమేన్. ఆయన కృపను దుర్వినియోగపరచకండి, ఆయన కృపను తృణీకరించకండి, ఆయన కృపను పోగొట్టుకోకుండా, ఆయన కృప దూరం కాకుండా జాగ్రత్త పడాలి. సౌలుకి కృప దూరం చేశాడు, దావీదుకు కృప ఇచ్చాడు. ఆమేన్. సౌలుకి కృప ఏం చేశాడట? తీసేశాడు. కృప దూరం చేసేసి దావీదుకి శాశ్వతమైన కృప ఇచ్చాడు. ఏ కృప? నీ సింహాసనం శాశ్వత కాలం ఉంటుందని చెప్పేసి అని కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. ఓకే, నెంబర్ 3, మూడోది కృప ద్వారా మనకి కలిగే మరొక ఆశీర్వాదం మనం చూద్దాం. కృప ఏం చేస్తుంది? మనల్ని బలవంతులుగా మారుస్తుంది కృప. హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 1 అధ్యాయము 2 తిమోతి పత్రిక 2 అధ్యాయం 1 వచనం చూడండి. తిమోతికి రాసిన 2 పత్రిక 2 అధ్యాయం 1 వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత, అదిగో నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నువ్వు బలవంతుడువు కమ్ము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేని చేత బలవంతులు కావాలి మనం? కృప ఏం చేస్తుందా? బలహీనలు చేస్తుందా? బలవంతులుగా చేస్తుందా? బలవంతులుగా మారుస్తుంది కృప. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ కృప మనకు కావాలి కదండి. ఆయన కృప ఉంటేనే మనం బలవంతులుగా, దేవుళ్ళలో బలంగా ఉండగలుగుతాం. ఆ కృప ద్వారా, కృపకు మూలమగు ఆత్మ ద్వారా. ఆ కృపకు మూలమగు ఆత్మ మనల్ని బలవంతులుగా చేస్తుంది, బలవంతులుగా మారుస్తుంది. బలవంతులే దేవుని రాజ్యాన్ని చేరేది. మరి బలవంతులే సైతాన్ని జయించాలంటే ఏం కావాలి మనకి? సైతాన్ని జయించాలంటే బక్క పీను కూడా జయిస్తాడా? ఆత్మలో పీనిగ్గా బక్కగా ఉంటే, ఆత్మలో బలం లేకుండా బక్క పీనిగిలాగా ఉన్నావు అనుకో, సైతాన్ని జయించగలవా? ఆత్మలో ఎలా ఉండాలి? బలవంతుడుగా, నువ్వు బలవంతురాలుగా ఉంటేనే సైతాన్ని నువ్వు జయించగలుగుతావు. ఆమేన్. వాడు ఓడిపోవాలంటే నీ ఆత్మ ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ఆమేన్. మరి ఏం బలంగా ఉంటుంది? శరీరం బలం ఎక్కుతుందా? పొట్టలు వచ్చేస్తున్నాయా? శారీరకంగా లావ్ అవ్వటం కాదు, ఆత్మీయంగా లావ్ అవ్వాలి మనం. ఆమె చెప్పట్లా. శారీరకంగా లావ్ అయితే లావ్ అయ్యారు మీరు, ఆత్మీయంగా కూడా దేవుళ్ళు చెప్పరా మీరు? దేవుళ్ళు ఆత్మలో కూడా మనం ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. ఆమె చెప్పండి. వీళ్ళు శరీరకం ఎంత బలం ఉందో ఆత్మీయం కూడా అంత బలం ఉందని చెప్పేసరి సైతాను భయపడిపోవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ మధ్య చెప్పారు మీకు, ఆ మధ్య నల్లకొక్క తెల్లకొక్క 2 కలబట్టుకున్నాయి అంట. రెండు కలబడుకున్నాయి, పోట్లాడేసుకున్నాయి. ఏది గెలిచిందండి? నల్లకొక్కే గెలిచిందట. ఏ కుక్క? నల్లకొక్క గెలిచిందంట. కానీ తెల్లకొక్క ఓడిపోయింది. ఇప్పుడు తెల్లకొక్క ఏంది మరి? తెల్లకొక్క ఆత్మ, నల్లకొక్క శరీరం. అంటే ఇప్పుడు శరీరం గెలవకూడదు. మరి ఇప్పుడు ఏం గెలవాలి? ఆత్మ గెలవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. అంతేనండి. ఆత్మ గెలవాలా? శరీరం గెలవాలా? కాబట్టి ప్రియులారా, గెలవాలంటే ఎలా ఉండాలి మరి? తెల్లకొక్క మరి ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి అంతే కదా. స్తోత్రం. దేవుల్లో బలంగా మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. బలంగా ఉండాలి. బలం ఇచ్చేది ఎవరు? కృప మనకేమిస్తుంది? బలం ఇస్తుంది. కృప కావాలయ్యా. ఆ కృపకు మూలం ఎవరు? ఆత్మ మనకేమిస్తుంది?
బలం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఆత్మదేవా నీ కృప కావాలి, నీ కృప కావాలి. బలవంతులుగా మేము మారాలి, సాతాన్ని జయించాలయ్యా, సాతాన్ చేతులు ఓడిపోకూడదయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని ఆ కృపను మనం పొందుకోవాలి. ఏం చేయాలమ్మా? పొందుకోవాలా? పొందుకున్నది పోవాలా? స్తోత్రం, హల్లెలూయా. పొందుకోవాలి, మనం మంచిగా పొందుకోవాలి, దేవుని సన్నిధిలో అడిగి పొందుకోవాలి. బలం పొందుకుందాము గాక. బలవంతులే సాతాన్ని జయిస్తారు. అవునండి. ఇప్పుడు ఎవరు జయిస్తారు చెప్పండి? ఎందుకు బలం? శారీరక బలం ఉన్నాడు, పక్కనోడు పడగొట్టడానికి బలం. ఆత్మబలం ఉన్నాడు, సైతాన్ని పడగొట్టడానికి బలం. ఆమె చెప్పండి. ఇప్పుడు శారీరక బలమా, ఆత్మీయ బలమా? శారీరక బలం అయితే పక్కనోడు పడగొట్టేస్తావు, ఓకే, అంతవరకే. మరి ఆత్మలో బలం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సాతాను శక్తులను వారు ఏం చేస్తారు చెప్పండి? పడగొడతారు, జయిస్తారు, ఓడిస్తారు. హల్లెలూయా. ఆ బలం కావాలి మనకి. కృప ద్వారా బలము మనకు కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో కూడా అన్నాడు కదా ఆ మాట, బలవంతులై ఉండుడి అన్నాడా? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఏమన్నమ్మా బలవంతులై ఉండమన్నాడా? 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై. ఎందుకు బలం అన్నాడు? 11వ వచనంలో, అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. దేవునికి స్తోత్ర. అది కృప బలవంతులుగా మారుస్తుంది. ఆ సాతాన్ని మనం అపవాది తంత్రాలని ఎదిరించడానికి, ఓడించడానికి బలం. ఆమేన్. అది నెక్స్ట్, కృప ద్వారా మనకు కలిగే మరొక ఆశీర్వాదం ఏంటో తెలుసండి? కృప మనల్ని ఈ లోకంలో స్థిరులుగా మారుస్తుంది. కీర్తన 21:7. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. కృపకు మూలమగు ఆ ఆత్మ ద్వారా మనం దేవుళ్ళో కదలకుండా నిలబడి ఉంటాం. దేవుళ్ళో స్థిరంగా ఉంటాం, కదలకుండా ప్రభువులో మనం ఉంటాం. గాలి ఈ శోధనలో, ఈ లోకంలో ఏమండి సాతాను కుతంత్రాలు మన మీద వచ్చిన శోధనలు ఎదురైనను, ఎన్ని బాధలు ఎదురైనను, వారు ఎలా ఉంటారు చెప్పండి? ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడతారు, స్థిరంగా నిలబడతారు. హల్లెలూయా. చిన్న శోధన వస్తే పడిపోయేవారుగా ఉండరు. స్తోత్రం చెప్పండి. చిన్న గాలి తోలితే పడిపోయేవారుగా ఉండరు. మా శోధనలో పడిపోతున్నారా? శోధన జయిస్తున్నారా? ప్రైజ్ లార్డ్. స్థిరంగా ఉంటారు దేవుళ్ళు. ఎలా ఉంటారు? స్థిరంగా ఉంటారు. తొలగిపోకుండా దేవునిలో స్థిరంగా ఉంటారు, కదలని వారుగా ఉంటారు, నిలకడగలిగి దేవునిలో ఉంటారండి కృప ద్వారా. ప్రైజ్ లార్డ్. కొంతమంది అంటే బైబిల్లో మనం యోనాని చూస్తామండి. దేవుని సన్నిధిలో నిలవకుండా అతడు పారిపోతున్నాడట. ఏమవుతున్నాడు? దేవుని సన్నిధిలో నిలవకుండా కొంతమంది పారిపోతారండి. దేవుని సన్నిధిలో నిలవకుండా పారిపోతారు. ఇక్కడ మీరు ఎవరైనా ఉన్నారా అలాగా? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలట? నిలవాలి. నిలవకుండా పారిపోతున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, స్థిరంగా ఉండాలి, కానీ పారిపోతున్నాం. దేవుల్లో కదలని వారుగా, స్థిరులుగా మనం ఉండాలి. ఆమేన్.
స్మిత్ విగ్లిస్వర్త్ అనేటువంటి ఒక భక్తుడు వాళ్ళ భార్య చనిపోతే మెసేజ్ చెప్తూ ఉన్నాడు, వాక్యం చెప్తూ ఉన్నాడు స్టేజీ మీద. వార్త అందిందని వెంటనే ఆ సందేశాన్ని వదిలిపెట్టి ఆపేసి వెళ్ళలేదు. ఆమేన్. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. చిన్న ఫోన్ రాగానే ఏం చేస్తారు? హలో అంటూ పరిగెత్తుంటారు అటు ఇటు పడి. ఏమండి అడుగుడు అక్కడ చచ్చిపోయిన కబురు వచ్చినా వెళ్ళలేదండి, ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్దామని. ఆమె చెప్పండి, ప్రార్థన అయిపోయిన తర్వాత మాట్లాడదామని. బాగా అర్జెంట్ అయితే చిన్న మాట మాట్లాడి వెంటనే కట్. ఆమె చెప్పండి, బాగా అత్యవసరం అయితే అది కూడా, లేకపోతే పూర్తిగా ఆపేయటమే. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా గమనించండి, స్థిరులుగా కదలను వారుగా దేవునిలో మేకు వేసి దిగగొట్టిన వారుగా స్థిరులుగా ఉంటారు. గుడారం, దేవునికి స్తోత్రం. మేకు వేసి దిగగొట్టినప్పుడు గుడారం లేచిపోద్దా? గుడారం లేచిపోద్దు. దట్టమైన చోట మేకు దిగగొట్టవలెను అంటే పోయిన వారం చెప్పా, అంతకుముందు వారం మీతో ఎలా ఉండాలి? స్థిరముగా నిలిచి ఉండే అనుభవం అది. ఆమేన్. దేవునిలో స్థిరంగా నిలిచి ఉండే అనుభవాలు మనం కలిగి ఉందముగాక. హల్లెలూయా. అది ఎన్ని విషయాలు చెప్పాను మీతో? నేను ముగిస్తున్నాను, ఇంకొక విషయాన్ని మీతో మాట్లాడతాను. కృప మనల్ని సింహాసనం ఎక్కిస్తుంది. యెషయా గ్రంథము 16 అధ్యాయము 15 వచనం చూడండి. 16:5 యెషయా గ్రంథం 16:5. కృప వలన సింహాసనము స్థాపింపబడును, సత్య సంపన్నుడైన. చాలండి. కృప వలన సింహాసనము స్థాపించబడును. ప్రైజ్ ది లార్డ్. కృప వలన సింహాసనం కృపే సింహాసనం ఎక్కించేది. ఆమె చెప్పండి. కృపే మనల్ని ఏం చేస్తుందండి? సింహాసనం మనల్ని ఎక్కిస్తుంది. దీనులకు ప్రభు ఏమిస్తారండి? కృపిస్తాడు. అహంకారుల్ని దేవుడు సింహాసనం వేయించి కిందకి దించుతాడు. దీనుల్ని సింహాసనం ఎక్కిస్తాడు, అహంకారుల్ని దేవుడు కిందకి దించుతాడు. సమూయేలు గ్రంథంలో కూడా సమూయేలు గ్రంథంలో అక్కడ హన్నా ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం. హన్నా విజ్ఞాపన చేస్తూ ఉంది. 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ఎంత అద్భుతమైన మాటలండి. మహిమగల సింహాసనం మీద కూర్చొని దరిద్రులను అధికారులతో కూర్చొని మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. అది ఆయనే సింహాసనం ఎక్కిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి, సింహాసనం ఎక్కిన వారు ఎవరున్నారు బైబిల్లో? యోసేపు సింహాసనం ఎక్కాడు. హల్లెలూయా. మోషే కూడా ఏలువాడుగా సింహాసనం ఎక్కాడు. దేవునికి స్తోత్రం. అనేక ఉన్నతమైన స్థానాల్లో యోసేపును దేవుడు తీసుకెళ్ళాడు. మోషేని తీసుకెళ్ళాడు, యోసేపును తీసుకెళ్ళాడు, దానియేలును తీసుకెళ్ళాడు ఉన్నతమైన స్థానానికి. వెళ్ళాడండి. దానియేలు కూడా సింహాసనం ఎక్కాడు. ఆ దేశంలో గొప్ప పేరు వచ్చింది ఆయనకి. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో దీనులుగా ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో వారికి కృపిస్తాడని బైబిల్లో
ఎవరికి కృప? అహంకారులు ఎదిరించి ఆయన దీనులకు కృప ఇచ్చును అనుంది కదా బైబిల్లో. పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. పేతురు పత్రిక 5వ అధ్యాయంలో చూస్తారా? చూడండి. 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా. కృప ఎవరికి? ఇప్పటికే చాలా విషయాలు మనకు వచ్చినాయి. ఆమేన్. సందర్భంలో చాలా విషయాలు మీకు చెప్పేశాను. కృప ఎవరికి కూడా చెప్పేశాను. ప్రార్థన చేయవారందరికీ కృప, దీనులకు కృప, అవునండి. ఇంకా భయభక్తులు కలిగిన వారి కృప, కనిపెట్టు వారి కృప, అన్నిటికీ రిఫరెన్స్లు ఉన్నాయండి. అన్నిటికీ రిఫరెన్స్లు ఉన్నాయి. ఆమె కృప ఎవరికి అని టైటిల్ పెట్టుకుంటే ఎన్నో వస్తాయి అన్నమాట. అయితే ఈరోజు పాఠం అది కాదు, కానీ కృప మనల్ని ఏ విధంగా చేస్తుంది, కృప ద్వారా మనం ఏ విధంగా ఉంటాము అన్న విషయాలు ధ్యానిస్తున్నాం. కృప ద్వారా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తాము. 2 చెప్పండి. 2 కృప ద్వారా మనము బ్రతుకుతాము. 3 కృప మనల్ని బలవంతులుగా మారుస్తూ ఉంది కృప ద్వారా. 4 కృప ద్వారా మనం దేవుల్లో స్థిరముగా మనము ఉంటాము. 5 కృప ద్వారా మనం సింహాసనం ఉన్నతంగా మనం హెచ్చించబడతాము. ఉన్నతంగా దేవుడు మళ్ళీ హెచ్చించు దేవుడై ఉన్నాడు. గొప్పవారిగా ప్రభు పైవారిగా దేవుడు మళ్ళీ చేస్తాడండి. నువ్వు తోకగా ఉండవు అన్నాడు దేవుడు. ఎలా ఉండవు? నువ్వు తోకలాగా ఉండవు. తోక అంటే కింద ఉండేది, తలగా ఉంటావు. అంటే తల అంటే పైన ఉండేది. ఆమె అంతేనా? పైవారుగా మీరు ఉంటారండి, తోకలాగా మీరు ఉంటారు అన్నాడు. అప్పు ఇచ్చువారుగా మీరు ఉంటారు, కానీ అప్పు తీసుకున్న వారుగా నేను మిమ్మల్ని చేయను అన్నాడు. ఆమె చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా దేవుడు హెచ్చించు దేవుడై ఉన్నాడు. ఆ కృప ద్వారా. దేని ద్వారా? కృప ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కృపను మనం వేడుకోవాలి. కృపను మనం వేడుకుందాం. కృపకు మూలమగు పరిశుద్ధాత్మ అయ్యున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా కృప కలుగుతుంది మనకి. నీ కృప మాకు కావాలి ప్రభు. ఆ పరిశుద్ధాత్మదేవ, నువ్వు కృప అనుగ్రహించండి అయ్యా మాకు అని ఆయన సన్నిధిలో మనం వేడుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు ఒక 5 విషయాలే చెప్పాలని ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. ఏమండి? కాబట్టి ఈ విషయాలు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. దేవునికి స్తోత్రం. ఏమండి? ఓకే, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా.